డాక్టర్ గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. చాలా మంది మగాళ్ళు నరాల బలహీనత ఉందని, ఓపిక లేదని అనడం విన్నాను. ఇలాంటి మగవాళ్ళు లైంగిక జీవితానికి పనికి రాకుండా పోతారా? నాకు కాబోయే భర్తకు నరాల బలహీనత ఉన్నది లేనిది ముందుగానే తెలుసుకోవడం సాధ్యమేనా? ఏదైనా సలహా చెప్పండి అంటున్నారు. చూసారా, ఆడవాళ్ళు మగవాడి సమస్య ఆడదాని సమస్య అవుతుంది. మగవాడు సరిగ్గా ఉండకపోతే ఆడదానికి ప్రెషర్ ఉంటుంది, మీ జీవితాన్ని కోల్పోతున్నమాట. అంచేత చాలా మగవాళ్ళు మీరు నాకు నరాలు భయంతుంది, నేను సెక్స్లో అవసరమైన సమయంలో నేను సెక్స్ చేయలేకపోతున్నాను, ఇలాంటివన్నీ చెప్తుంటారు అందరూ. ఇది చెప్పారు కదా అని చెప్పి మరి డౌట్ఫుల్ పోయింది. రేపు నా రాబోయే మూడు కూడా ఇలాంటి వాడైతే, దద్దం అయితే, వేస్ట్ ఫీల్ అయితే నా బతుకు ఏంటి అనుకుంటాను. కానీ ముఖం చూసి చెప్పలేదండి. కానీ సాధారణంగా అందరూ అలా ఉండరు. కానీ ఒక్కటి మాత్రం ఎలా తెలుసుకోవాలంటే, వారికి స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింక్ అలవాటు ఉందా, వారి దాసుడా, ఏదో ఇప్పుడు అకేషనల్గా సోషల్ డ్రింకింగ్ అయితే పెద్ద వాడలు నష్టం లేదు. కానీ రెగ్యులర్గా తాగేయడం మాత్రం వేస్ట్ అండి. మాటలే ఒట్టి మాటలు ఎవరైనా చేయలేడు, వేస్ట్ పిల్లవాడు. అసలు తాకుంటే చాలా మంచిది, తాగేయడం మాత్రం రోజు తాగడం పనికిరాదు. అంచేత అవి మాత్రం తెలుసుకోవచ్చు. తన ఫ్రెండ్స్ ద్వారా ఎలాంటి వాడు, తాగుడు అలవాటు ఉందా, స్మోకింగ్ అలవాటు ఉందా, ఇంటికి సరిగ్గా టైంకి వచ్చి పడుకుంటున్నాడా లేదా, రాత్రిపూట ఊరిలో ఫ్రెండ్స్ ఉంటూ ఊళ్ళో తిరిగి రాత్రి 1 గంట 2కి వస్తాడా, ఇవన్నీ చూసి తెలుసుకుంటే చాలు. వాడు జనరల్ హెల్త్ బాగుంటే బాగానే ఉంటారు. ఇంకోటి, ఎలా నేను ఆ మనిషిని గుర్తించడం అంటే, మనిషి హుషారుగా ఉన్నా లేడా. చాలా మంది మగవాళ్ళు చూడకపోయి బాగుంటారు, దద్దమ్మలేని వాళ్ళు. అలాగే అసలు ఏ రకమైన ఏముండదు, అసలు ఆ కమ్యూనికేషన్ స్కిల్సే ఉండవు. హౌ టు స్పీక్ విత్ వైఫ్, భార్యతో ప్రేమగా పలకించరు వాళ్ళు. అలా ఉంటారు, మా ఏది బెల్లం కూడా రాయలాగా అలా ఉంటారు. అలా కాదు, వాళ్ళు చురుకుదనం కావాలండి. మనిషి చురుగ్గా ఉన్నాడు చూడాలి. అందుకే ప్రతి ఆడది కోరుకుంటుందండి మగవాడికి చురుగ్గా ఉండాలని. చురుగ్గా ఉన్న మగవాడే ఆడదాని మనిషిని ఆకట్టుకుంటారు. కొన్ని ఉంటారండి, చదువులో మంచి మార్కులు వస్తాయి, చాలా మంచి మార్కులు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు ఉంటాయి. వాళ్ళ ఐక్యూ ఎక్కువ ఉందంటాం, వాళ్ళు ఈక్యూ ఉండదు. హౌ టు బిహేవ్ విత్ అదర్స్, ఎదుట ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ అంటాం. అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ భావావేశాలు, వాళ్ళ భావోద్వేగాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం మాట్లాడే కావాలి. స్నేహశీలత ఎలా ఉంది, భార్యతో ఎలా వివరించాలి, భార్యతో ఎలా ప్రేమగా చూసుకోవాలి, భార్యతో ప్రేమగా భార్య ఇచ్చుకుంటే అనుకోండి, దద్దమ్మలా ఉన్నానుకోండి, వాళ్ళు మాట్లాడిన చేత కాదనుకోండి, ఎంత ఐక్యూ ఉంటే లాభం. అందుకనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మామూలు ఇంటెలిజెన్స్ కాకుండా ఐక్యూ కాకుండా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడే భార్యతో బాగుంటాడు, వాడు ఉద్యోగంలో బాగుంటాడు. అది ఆ ఎమోషనల్ ఇంటెలిజెంట్, భావోద్వేగాలు కంటే వాడు కోపం, నా కోపం నా విషయం మాట్లాడుస్తా, నరుస్తా, నా కోపం వస్తే నేను అరిచేస్తా, నా చెరాగుడితే అరిచేస్తా, నేను ఉన్న మాట చెప్పేస్తా, నేను నా ఏం చేస్తా నా మనసులో పెట్టుకోను అంటది. ఇది కరెక్ట్ కదండి. నేను చాలా ఫెయిల్, నువ్వు వందలు మాట్లాడతా, వందలు మాట్లాడడం లేక మానవ సంబంధాల్లో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని ప్లీజింగ్ పర్సనాలిటీ చూపించుకొని చేతవాలి. అదే ఈవిడ తన రాబోయే భర్తని తప్పకుండా ఆడితో ఒకసారి మాట్లాడితే, 2 3 మాట్లాడండి, కాన్వర్సేషన్, ఫోన్ పర్సనల్ మాట్లాడడం అండి, తన తల్లి సంబంధాలు పెళ్లి వారితో మాట్లాడితే అతను ఏంటో తేలిపోతుంది, నిర్భయం చూసి తప్పేం లేదు. అంతేగాని పెళ్లి చేయడానికి వస్తే ఇలా తలకాయ ఉంచుకుని వచ్చే ఇలా చూసి బాగున్నాడా, బాగున్నాడు, మొబైల్ ఆయన ఉన్నాడు, బాగున్నాడు అని విషయం వదిలేసిన అక్కడ బోల్తా కొడుతుంది. ఒకసారి 3 ముళ్ళు పడ్డాయంటే జీవితంతో కలిసి ఉండాలి. ఆ జీవితాంత బంధం, ఆ బంధాన్ని మరి చక్కగా కరెక్ట్గా తీసుకోవాలి. కనీసం మనం డేటింగ్ లేని మన భారతీయ సంస్కృతులు లేకపోయినా కనీసం వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మొదట 10 రోజులు 15 రోజుల్లో సెల్ ఫోన్ ఇచ్చేసే ప్రతి వాడికి. ఆ సెల్ ఫోన్లో కనీసం వాడు అయ్యో ఐ మిస్ యూ, నిన్ను చూసిన వేళ నుంచి నిద్ర పట్టడం అనుకో, అనుక్షణం నువ్వే నా కళ్ళలోకి వస్తున్నావు అనుకో, నువ్వే నాకు గుర్తొస్తున్నావు అన్నాడు అనుకోండి, కొంతవరకు మనసు ఊరటగించి ఏం మాట్లాడుకోండి, నేను మిస్ అవుతున్నాను అనుకోండి, ఏం మాట్లాడుకోండి, ఏరుగా బాగున్నావు, నువ్వు చక్కగానే ఉన్నావు, నువ్వు ఇంటి వాళ్ళు చక్కగా పెట్టారు, బాదుషాలు పెట్టారు, జడ్డీబలు పెట్టారు, పక్కుడులు పెట్టారు, చాలా బాగున్నాయి, చక్కగా తిన్నా అని చెప్పాను అనుకోండి, వాడు పెడితే అర్థం ఉంటుంది లెక్క. వాడు చక్కగా వాడించి నేను చూశాను, నేను చూసిన వాళ్ళ నుంచి నా మనసులో ఏమిటో ఎప్పుడు ఎంత త్వరగా మా పెళ్ళవుతుంది అనుకుంటున్నాను, నువ్వు ఎంత బాగున్నావు, నీ తెలివి ముఖంలో షార్ప్నెస్ కనబడుతుంది, తెలివితేటలు కనబడుతున్నాయి అని అన్నాడు అనుకోండి, వాడికి అసలు ఉన్నట్టు లెక్క. వాడు ఏం లేకుండా బాగున్నావు నువ్వు అని
అంచేత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు కూడా వాళ్ళల్లో ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ముందు తెలియాలండి. అది ఒక 15 రోజులు ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ల పైగా మొక్కలు కూడా మాట్లాడుకుంటూ ఎలా ఉంటుందో చూసి ఫోటోలు చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ లో శుభ్రంగా పెట్టుకుని అది ఆడు మాట్లాడిన మొక్క పెట్టుకుంటే చూడు చూసుకోవచ్చు. అక్కడ వాడి యాక్షన్స్ తెలుస్తాయి. ఎక్కడో మోసగాడు ఉండొచ్చు, అది మోసగాడు అనేది, కానీ చూసుకుని మాట్లాడేది స్కైప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శుభ్రం చూసి చేసుకోవచ్చు. అంచేత ఈ రోజుల్లో ఆమె భయపడాల్సిన అవసరం లేదు. ఏది అంతా ఆవిడ పరిధిలోనే ఉన్నాయి, ఆవిడ పరిధిలో ఉన్నాయి. అంచేత ఆవిడ చక్కగా రాబోయే భర్తని చక్కగా జడ్జి చేసుకోవచ్చు, చేసుకుని చక్కగా తనకి ఇష్టమైన మనిషిని పెళ్లి చేసుకోవచ్చు.